ఛానలుకి స్వాగతం. రేపు జూన్ 9వ తేదీ ఆదివారం తులారాశి వారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే ఒక ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే రేపటి దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ అంశంలో వారికి ప్రమాదం ముంచుకొస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి, ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494802798. నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. అలాగే తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధను కూడా చూపిస్తూ ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు. అలాగే తులారాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరులనే చెప్పుకోవాలి. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు ఖచ్చితంగా అధిరోహించగలుగుతారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. అలాగే ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారు సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని చాలా ఇబ్బందులకి గురిచేస్తాయి. అయితే రేపటి దినఫలాలు అంటే జూన్ 9వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే ఒక ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే వారికి ముంచుకొస్తున్నటువంటి ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క వ్యాపార జీవితంలో మునుపు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒడిదొడుకులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఒక చక్కటి పరిష్కార మార్గం అనేది మీకు లభించబోతుంది. అలాగే సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క వ్యాపార జీవితంలో అనేక రకాల మార్పులను చేయటానికి, అలాగే వినియోగదారులను ఆకర్షించే మార్పులను చేయటానికి మీకు ఒక మంచి అడ్వైజ్ ఇవ్వటం మాత్రం కనిపిస్తుంది. ఈ విధంగా వారిచ్చే సలహాలు పాటించడం మూలంగా కూడా మీరు అనేక రకాల అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు. అంటే భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి వారిచ్చే సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఆర్థిక పరంగా మాత్రం అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం. ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో మాత్రం చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి మీరు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. అలాగే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని విషయంలో మీకు సహాయ సహకారాలు అందించబోతున్నారు. అలాగే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకునే అనుభవం ఉండి కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించి రేపు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా మీ యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలించడానికి ఒక మార్గం అయితే వారికి దొరకబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా వారి జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. అలాగే ఆరోగ్య విషయంలో చూస్తే కనుక చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. జీర్ణశక్తికి సంబంధించి, అలాగే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అలాగే జలుబు, దగ్గు, నీరసం లాంటి చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. ఈ అంశంలో మాత్రం తులారాశి జాతకులు రేపు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు బయటి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల మాత్రం
మీకు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ యొక్క ప్రమాదం అనేది మీకు మీ యొక్క జాతకం ప్రకారం రేపటి దినఫలాల్లో కనిపిస్తుంది. మీరు బయట ఎక్కడ ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా కానీ ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక ఎంచుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ ఫుడ్ కాకుండా మీరు వితౌట్ ఆయిల్ ఫుడ్ తీసుకోవటం మంచిది. అంటే ఎక్కువ మట్టుకు మీరు ఇంటి భోజనానికి మీరు ప్రాధాన్యతను ఇవ్వండి. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటి నుండి భోజనం తీసుకుని వెళ్ళటానికి, అలాగే ఇంట్లో నుండి మీరు నీటిని తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మీరు బయటి ఆహార పదార్థాలు తింటే మాత్రం అది మీ అనారోగ్య సమస్యకి కారణంగా మారబోతుంది. ఈ అంశంలో మీకు చాలా ప్రమాదం అయితే పొంచుంది. అంటే ఒక్కొక్కసారి చిన్న సమస్య మనల్ని ఎక్కువగా బాధిస్తుంది. అంటే ఫుడ్ పాయిజన్ అనేది కొన్ని సందర్భాల్లో మితిమించి వాంతులు, విరోచనాల వల్ల మనిషి యొక్క ఆరోగ్యం చాలా క్షీణించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు రేపు జాగ్రత్తగా ఉండాలి. మీరు బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదు. అత్యవసరమై వెళ్లాల్సి వచ్చినా కానీ ఆయిల్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. అలాగే మీరు మంచినీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడ మీరు ఆహారం తీసుకున్నా కానీ, మంచినీళ్లు తాగినా కానీ శుభ్రత లేని ప్రదేశాల్లో తాగకూడదు, తినకూడదు. ఈ యొక్క జాగ్రత్త అనేది మాత్రం మీకు చాలా అవసరమనే చెప్పుకోవాలి. లేకపోతే మాత్రం మీకు ప్రమాదం అయితే పొంచి ఉంది. ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారు వారి జీవితంలో సన్నిహితులతో, బంధువులతో అంతకుముందు గొడవలు జరిగి ఉంటే కనుక ఈ సమయంలో ఆ గొడవలను పరిష్కరించుకోవటానికి ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. రేపు మీరు చేసే ప్రయత్నం మీకు మంచి ఫలితాన్నైతే ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా ఎవరైతే చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో వారికి ఈ సమయంలో విభేదాల నుండి పరిష్కారం అయితే లభించబోతుంది. మీ యొక్క విభేదాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి ఫలితాన్నైతే మీరు చూడబోతున్నారు. ఈ విధంగా తులారాశి వారికి చాలా మట్టుకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలు తీసుకోవటం, పానీయాలు సేవించటం, అలాగే ముఖ్యంగా బయట నీరు తాగటం అనేది ఈ సమయంలో మీకు అనారోగ్య సమస్యలకి కారణంగా మారవచ్చు. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభ్రత లేని చోట ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్ కి కూడా మీరు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వీలైనంత వరకు ఇంటి ఆహార పదార్థాలకే మీరు ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలా అవసరం. లేకపోతే అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వటం, అంటే అనారోగ్య సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకొని అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోవటం, ఆరోగ్యం క్షీణించడం, ఇటువంటి ప్రమాదం అయితే మీ యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క తులారాశి జాతకులు రేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక రుద్రాక్షల విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించవచ్చు. స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి 1, 2 మరియు 4. అలాగే శుక్రవారం, బుధవారం మరియు శనివారం బాగా కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మీకు మంచిది. అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి. మరియు ప్రతిరోజు లేకపోతే శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. మంగళ, శని, ఆదివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి. అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగుని ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. దేవుడి పట్ల, పూజల పట్ల మరియు ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. చూశారు కదండి, రేపు ఆదివారం జూన్ 9వ తారీఖు తులారాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రమాదం ముంచుకొస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.